పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆగమన కాల మొదటి ఆదివారంలోనికి మనము ప్రవేశించి ఉన్నాము. ఈ ఆగమన కాలములో క్రీస్తు ప్రభు యొక్క రాకడ కోసం మనలుగా సిద్ధపరచుకోవడం. ఆ క్రీస్తు ప్రభు ఇదిగో జన్మించబోతున్నటువంటి గొప్ప శుభతరుణంలో ఆయన కోసం ఎదురు చూడడం, ఆయన రాకడలో మనందరము కూడా పాలిభాగస్తులు అవ్వటానికి తండ్రి దేవుడు ఇదిగో తన కుమారుని మన కోసం పంపిస్తూ ఉన్నాడు. ఈ యొక్క ఆగమన కాలంలో ప్రభు యొక్క రాకడ కోసం ఒక విశ్వాసులుగా సిద్ధపాటు ఎంత ముఖ్యమంటే చాలా ముఖ్యం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ యొక్క ప్రభు యొక్క రాకడలో మనందరము కూడా ప్రభువును ఆహ్వానించుకునే విధముగా శాంతి సమాధానాలతో ప్రభు కోసం ప్రార్థనలు ఎదురు చూడడం ఎంతో అవసరం. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, యెషయా గ్రంథములో ఆమోసు కుమారునిటువంటి యెషయా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకు ఆ రాకడ కోసము అనేకమైనటువంటి ఆ యొక్క ప్రభువును ఆ ప్రజలకు అందించటానికి ఆయన ప్రార్థనలో ప్రభువు కోసం ఎదురు చూసినటువంటి గమనాలను మనము యెషయా గ్రంథంలో మనము చూడవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే మనము కూడా ఇదిగో నిద్ర మేల్కొని ప్రభు యొక్క రాకడలో ప్రభు యొక్క ఆ యొక్క జన్మించినటువంటి ఆ రోజు కోసం ఎదురు చూడడమే ఆగమన కాలం. ఈ ఆగమన కాలంలో ఎప్పుడైతే ప్రభు కోసం ఎదురు చూస్తూ ఉంటామో ఆయన మన యొక్క హృదయములో జన్మించబోతూ ఉన్నాడు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 24వ అధ్యాయము 37 నుంచి 44 వరకు జాగరూకత కలిగి ప్రభువు కోసం ఎదురు చూసిన ప్రతి విశ్వాసులు కూడా ప్రభువులో పాలిభాగస్తులుగా ప్రభు యొక్క దీవెనలు ఆ యొక్క వెలుగును చూడబోతూ ఉన్నారు అతి త్వరలో. ఈ యొక్క మొదటి ఆగమన కాలంలో ప్రభు యొక్క దీవెనలు పొందుకోవడానికి ప్రార్థనలోను విశ్వాసములోను ప్రభు కోసం ఎదురు చూడడం మనం నేర్చుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క క్రిస్మస్ రోజున చిన్నారి బాలయేసు ఏ విధముగా అయితే పశువుల పాకలో జన్మించబోతూ ఉన్నాడో ఎదురు చూసిన విశ్వాసులారా, ప్రార్థనలో ఉన్న విశ్వాసులారా, ఇదిగో ఆ యొక్క క్రీస్తు ప్రభువును మనము మన యొక్క హృదయములో జన్మించబోయటానికి కావలసినటువంటి ఆ యొక్క ఎదురు చూపులు, అదే విధముగా క్రీస్తు ప్రభువు కోసం ఎదురు చూడడం, ఆ యొక్క ప్రభువును మన హృదయంలో ఇదిగో జన్మించబోయే విధముగా ఈ ఆగమన కాలము మొదటి ఆగమన కాలము మనకు సహాయపడుతూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క ప్రభువు రాకడ కోసం మనము కూడా ప్రార్థనలోను విశ్వాసములోను మనము ఆ ప్రభు యొక్క రాకడ కోసం సిద్ధపాటుగా ఉండమని తల్లి శ్రీ సభ మనకు సెలవిస్తూ ఉన్నది. అంతటి ప్రార్థన అనుభూతిని విశ్వాసాన్ని కలిగి జీవించి ఇదిగో ఆ ప్రభువును మనము ఆహ్వానించుకునే విధముగా ఈ 4 ఆదివారాలు కూడా మనము సిద్ధపడే విధముగా విశ్వాసులకి సహకారిగా దివిగంధ పట్టణాలు మనకు ఇదిగో సెలవిస్తూ ఉన్నవి. కాబట్టి మనము మన కుటుంబాలు ప్రభు కోసం జాగ్రత్త కలిగి విశ్వాసముతో ప్రభు కోసం ఎదురు చూడడము మనము దివిగంధ పట్టణాల ద్వారా ముందుకు వెళ్ళినట్లయితే క్రీస్తు ప్రభు మన హృదయంలోనికి మన కుటుంబాల్లోనికి మన యొక్క గ్రామంలోనికి విచారంలోనికి ప్రభు రాబోతూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యు ఆల్.